మస్తు ఉంది అన్న. అసలు ఇది సినిమా చూడటానికి దేనికి వెళ్తారంటే ఏమని చెప్పగలరు? జగనన్న జీవిత చరిత్ర తెలుసుకోవడం కోసం వచ్చిన వాళ్ళు. అది టీఎస్ తెలంగాణ తెలంగాణ నుంచి వచ్చింది ఇక్కడికి. తెలంగాణ సినిమా చూడటానికి వచ్చారు. సినిమా చూడటానికి వచ్చింది. అంటే అంత ముందు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ రాకుండా తొక్కేశారు కదన్న, అదంతా మంచిగా చూపించారు. మాకు తెలియదు అంత ముందు, ఇప్పుడు తెలుసుకున్నావు. బాగుంది. అంటే ఇప్పుడు ఇలా కొత్తగా ఇప్పుడు ఓటాకు వచ్చిన వాళ్ళు ఇలాంటి సినిమాలు చూడటం వల్ల ఏమన్నా వాళ్ళు ఓటేసే అవకాశాలు ఏమన్నా? పక్కా వేస్తారన్న. ఇప్పుడు జగన్ చేసిన అభివృద్ధులు అందరూ చూస్తున్నారు కదా, అందుకోసం వేస్తారు పక్కా. వైనాట్ 175. ఇప్పుడు ఈ జగన్ గారి పాత్రలో జీవ గారు ఎలా నటించారంట? అర్థం కాదు. జగన్ గారి పాత్రలో సినిమాలో జీవ గారు ఎలా నటించారు? అచ్చం జగనన్న చూసినట్టే ఉందన్న. ఆ చెయ్యి ఇలా పట్టుకునే అలా కూడా మస్తు జగనన్న సేమ్ ఇక జగనన్న చూసినట్టే ఉన్నది. బాగా చేశారు. జగన్మోహన్ రెడ్డి గురించి కానీ ఎక్సలెంట్ గా చూపించారు మూవీ. ఇంకా స్టోరీ వచ్చేసరికి ఏంటంటే సేమ్ 2014 ఎలా అయితే ఉందో, ఎలక్షన్ జరగటం కానీ, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటం కానీ, తర్వాత 2019 ఎలక్షన్ యాత్ర కానీ. కాకపోతే యాత్ర ఒక సింగిల్ సాంగ్ లో చూపించారు, ఇంకొంచెం ఉంటే బాగుండేది అని అనుకున్నాం. యాత్ర సినిమా సూపర్ ఉందన్న. ఎలివేషన్స్ కానీ సినిమా సూపర్. అన్ని ఉన్నాయన్న. ఒక ఎమోషన్ ఉంది, ఒక థ్రిల్లింగ్ ఉంది మూవీలో, ఒక ఎలివేషన్ ఉంది. చాలా బాగుంది సినిమా. రియాలిటీ అన్న, సినిమా రియాలిటీ అంతే. రియాలిటీ అనేది సినిమాలో చూపించేసారు. ఇవన్నీ అపోజిషన్ కి ఏమన్నా ట్రాజడీగా మారే అవకాశం? అవన్నీ మనకు తెలియదు అన్న. జగన్మోహన్ రెడ్డి కోసం, వైఎస్ఆర్ కోసం వచ్చాం సినిమా చూడటానికి. బాగుంది. ఈసారి ఎన్నికల్లో కూడా గెలుస్తారని అంచనా ఉంది. గెలుస్తారు. జగన్ గారు ఎలా చేశారు సేమ్ అలా చూపించాడు. సినిమా మాత్రం ఎక్సలెంట్ బ్రో. సినిమా మాత్రం బాగా తీసాడు. మహిళ మనకు కంబ్యాక్ ఇచ్చాడు. బాగా తీసాడు. 175